హాయ్ ఆల్, ఐఎమ్ శ్రావణి. నేను ఈరోజు ఎక్సర్సైజ్ 3.2లో ఫస్ట్ బిట్లో థర్డ్ సమ్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఇచ్చిన ఈక్వేషన్ ఈ సమ్ని సబ్స్టిట్యూషనల్ మెథడ్లో సాల్వ్ చేయమన్నారు. సో వీ నీడ్ టు ఫైండ్ ద వేరియబుల్స్ ఎక్స్ని వైని ఫైండ్ అవుట్ చేయడం మన టార్గెట్. సో ఇచ్చిన డేటాని ఫస్ట్ రాయండి. గివెన్ దట్ 3x minus y equal to 3 consider as the first equation, 9x minus 3y equal to 9 as the second equation. So first equation lo 3x minus y equal to 3 kada, y ane variable ni at side send chestunnanu. 3x equal to 3 plus y. సో x ఈక్వల్ టు అంటే మైనస్ వై అని ఉంది, మైనస్ అనే టర్మ్ని ఈక్వల్ టు అవతలి చేస్తే ప్లస్ వై అవుతుంది. ఓకే, ఇక్కడ 3 ఇంటూ ఎక్స్ అంటే ఎక్స్ని 3 మల్టిప్లై చేస్తుంది కాబట్టి ఈక్వల్ టు అవతలి సైడ్కి సెండ్ చేస్తే ఏమవుతుంది, డివిజన్ చేస్తుంది ఆ టర్మ్ని. సో దీన్ని నేను థర్డ్ ఈక్వేషన్ అనుకుంటున్నాను. ఓకే, సో ఈ థర్డ్ని సబ్స్టిట్యూట్ 3 ఇన్ ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. దేని బదులు ఎక్స్ బదులు సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. సో 9 ఇంటూ ఎక్స్ బదులు ఇప్పుడు ఏం సబ్స్టిట్యూట్ చేయాలి, 9 ఇంటూ ఎక్స్ కదా. ఎక్స్ ఏమొచ్చింది మనకు 3 ప్లస్ వై బై 3 మైనస్ 3y ఈక్వల్ టు 9. సో ఇక్కడ ఇదేమో మల్టిప్లై చేస్తుంది, ఇదేమో డివిజన్ చేస్తుంది. కాబట్టి 3 1s 3 3s అంటే ఈ 9 న్యూమరేటర్లో ఉంది, ఈ 3 డినామినేటర్లో ఉంది. న్యూమరేటర్లోనే క్యాన్సిల్ చేసుకోవచ్చుగా. 3 1s 3 3s 9. సో ఈ బ్రాకెట్ ఉంది అంటే మీనింగ్ ఈ 3 అనేది మొత్తం హోల్ టర్మ్ని మల్టిప్లై చేస్తుంది. కాబట్టి 3 3s 9 ప్లస్ 3 ఇంటూ వై 3y మైనస్ 3y ఈక్వల్ టు 9. మీరు అబ్జర్వ్ చేస్తే ప్లస్ 3y మైనస్ 3y ఉంది అంటే 3y క్యాన్సిల్, 9 ఈక్వల్ టు 9. అంటే మనకు y అనే టర్మ్ రాలేదు. అంటే దాని మీనింగ్ ఏంటి అంటే డిఫరెంట్ వాల్యూస్ ఆఫ్ ఎక్స్ దేర్ ఆర్ డిఫరెంట్ వాల్యూస్ ఆఫ్ y. అంటే డిఫరెంట్ వాల్యూ ఫర్ డిఫరెంట్ వాల్యూస్ ఆఫ్ y we obtain different values of x. కాబట్టి it have infinitely many solutions. ఎలా చెప్పారు, ఇక్కడికి ఆన్సర్ అయిపోయింది. మీకు తెలియడం కోసం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. 3x మైనస్ వై ఈక్వల్ టు 3. ఫర్ ఎగ్జాంపుల్ y బదులు 1 పెట్టండి. 1 పెడితే ఏమవుతుంది, 3x మైనస్ 1 ఈక్వల్ టు 3. 3x ఈక్వల్ టు 3 మైనస్ 1 ఇటు వెళ్తే ప్లస్ 1 అవుతుంది. 3x ఈక్వల్ టు 4, x ఈక్వల్ టు 4/3. ఓకే, ఒకవేళ y బదులు 2ని సబ్స్టిట్యూట్ చేయండి. yని 2 సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది, 3x మైనస్ 2 ఈక్వల్ టు 3, 3x ఈక్వల్ టు 3 ప్లస్ 2, 3x ఈక్వల్ టు 5, x ఈక్వల్ టు 5/3. అంటే మీరు అబ్జర్వ్ చేస్తే x 4/3 వచ్చింది, y 1 పెడితే, y 2 పెడితేనేమో 5/3 వచ్చింది. అంటే డిఫరెంట్ వాల్యూస్ ఆఫ్ y వి ఆప్టైన్ ద డిఫరెంట్ వాల్యూస్ ఆఫ్ x. అంటే ఎన్ని నెంబర్స్ అదే రాసాను చూడండి, డిఫరెంట్ వాల్యూస్ ఆఫ్ y వి ఆప్టైన్ ద డిఫరెంట్ వాల్యూస్ ఆఫ్ x. దేర్ఫోర్ ఇట్ హ్యాస్